శ్రీ గణేశాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. సుమన్ టీవీ ప్రేక్షకులకు ఈరోజు భోగి శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ అనేది భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు మాత్రమే జరుపుకుంటారు. ప్రతి సంవత్సరము జనవరి 14, 15 తేదీన మాత్రమే ఈ పండుగను జరుపుకుంటారు. ముఖ్యంగా సంక్రాంతి పండుగ రోజున సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు. ఈ సంక్రాంతి పండుగ 3 రోజులలో జరుపుకుంటారు: భోగి, సంక్రాంతి, కనుమ. ఈ భోగి రోజున తెల్లవారుజామున లేచి వాకిలి చల్లి ఇంటి ముందర రంగురంగులతో ముగ్గులు వేస్తారు. సాయంకాలం వీధి పిల్లలందరూ ఒకచోట జమ చేసి ఈ భోగి పళ్ళను, రేగు పళ్ళందరూ పిల్లలందరికీ బంతిపూలతో అలంకరించి పిల్లలకు భోగి పండ్లను తలపై వేస్తారు. ఇది పీడ పండుగ. పిల్లలందరూ సుఖ సంతోషాలతో బాగుండాలని ఈ భోగి పళ్ళను వేస్తారు. శ్రీమన్నారాయణ ఆశీస్సులతో పిల్లలందరూ సుఖశాంతులతో ఉండాలని ఈ భోగి రోజున పిల్లలు కొత్త దుస్తులు ధరించి భోగి పండలు ఒక సహజంగా 12 సంవత్సరాల పిల్లలు మాత్రమే వేస్తారు. సాయంత్రం వేళ ఇరుగు పొరుగు పిల్లలందరికీ హారతిచ్చి దిష్టి తీసి గుప్పిటి నిండా భోగి పళ్ళతో డబ్బులు, పువ్వులు, రేకు పండ్లను కలిపి వాటి గుప్పెలతో తీసుకొని 3 సార్లు పిల్లల చుట్టూ తీసి గుప్పెలతో తీసుకొని వారి తలపై పోస్తారు. భోగి పండ్లను సాయంత్రం రేగు పండ్ల నుండి వచ్చే వాయువు పిల్లల తలపైన బ్రహ్మరంధ్రానికి శక్తి ఇస్తుంది. మేధస్సు మరింత పెరగాలని రేగుపళ్ళ తలపైన నుండి పోయడం వలన ఆ సమయంలో తలలోని, మెదడులోని నరాలను రేగుపళ్ళ నుండి వచ్చే వాయువులు యాక్టివ్ అవుతాయి. చలికాలంలో వచ్చే జలుబు, దగ్గు, జ్వరములు, వాదులు పిల్లల్ని ఇబ్బంది పెట్టకుండా ఈ రేగుపళ్ళను పిల్లల తలపై పోస్తారు. ఇది పీడ పండుగ. పిల్లలందరికీ అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఇది తరతరాల నుండి వచ్చే సాంప్రదాయం. సంక్రాంతి జరుపుకుంటారు పిల్లలందరూ కలిసి ఒకచోట ముగ్గులు వేసి పిల్లలందరూ ఇరుగు పొరుగు అందరు కలిసి మంచి ఆనందంతో ఈ భోగి పళ్ళను పోసుకొని వేడుకగా జరుపుకుంటారు.